నమస్కారం. నిన్న మధ్యాహ్నం 1:40 జరిగిన విషాద సంఘటన ఇంకా దేశ ప్రజలందరి మధ్యలో అలాగే ఉంది. ఎన్నడూ ఊహించలేవు. ఎక్కడో సముద్రం మధ్యలో ప్రమాదం జరగటం, లేదా కుట్రదారులు కూల్చివేయటం, కొన్ని సంఘటనలు మనం అప్పుడప్పుడు 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో చూస్తాం. కానీ ఇలా కళ్ళెదురుగుండా అక్కడే ఎగిరిన విమానం 650 అడుగులు పైకి వెళ్ళి కూలిపోవటం, ఎందరో ప్రజలు విమానంలోని వారే కాకుండా ఒక ఆయన మృత్యుంజయుడు ఉన్నాడు, సంతోషం. కానీ సుమారు ఒక 80 నుంచి 90 మంది భోంచేస్తున్న వాళ్ళు, హాస్టల్లో ఉన్న వాళ్ళు కూడా మరి సడన్గా ఇలా మృత్యువాత పడటం ఇది పెను విషాదం. ఆ విషాదంలో తనువు చాలించిన వాళ్ళందరికీ నా ప్రగాఢ, వారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం. మళ్ళీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఏం చేయాలనే దాని మీద పెద్దలు నరేంద్ర మోడీ గారు కూడా అక్కడే పర్యటిస్తున్నారు. ఈరోజు రియో నుంచి మళ్ళీ BGCA సంబంధిత శాఖలన్నీ కూడా మరింత అప్రమత్తమై రాబోయే రోజుల్లో ఇటువంటి విపత్తులు జరగకుండా చూడాలని, ఇటువంటివి జరగకుండా ఏదైనా మన కష్టం